హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఒక వెరైటీ చేస్తున్నానండి. ఇది అచ్చం మోతుచూర్ లడ్డు లాగే ఉంది కదా. ఇది శనగపిండితో పని లేకుండా, చక్కెర పాకంతో పని లేకుండా చాలా ఈజీగా, సింపుల్గా హెల్దీ లడ్డు ఎలా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. మరి తీయనైనా ఈ మోతీచూర్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఇందులో మరింత టేస్ట్ కోసం, గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు సన్నగా కట్ చేసి ముందు కొంచెం వేసి, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా ఎండు ద్రాక్ష వేసి ఇలా నేతిలో మంచిగా వేయించుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇందులో నేను గోధుమ రవ్వ అంత దొడ్డుది కాకుండా కొంచెం ఉప్మా రవ్వలాగా ఉండే రవ్వ తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే దొడ్డు ఉప్మా రవ్వ అయినా తీసుకోవచ్చు. ఈ ఉప్మా రవ్వతోటి మనం ఎన్నో వెరైటీలు చేసుకుంటూ ఉంటాము. అందరూ ఎక్కువ మంది ఉప్మా లేకపోతే ఇడ్లీ, దోశ ఇలాంటివి చేస్తూ ఉంటారు. వెరైటీలు ఎలా చేయాలో తెలియక ఇలా కొంతమంది ఇట్లా చేసుకుంటారు. ఈసారి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి హాలిడేస్లో ఇలా చేసి పెట్టండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఇందులో వేసి నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి. ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఇలా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయిపోయింది. ఇది మంచి వాసన, నెయ్యి వాసన వస్తూ చాలా బాగుంది. కొంచెం టైం పడుతుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు వాటర్ పోసి ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇందులో ఒక కప్పు వాటర్ పోసానండి. ఇప్పుడు స్టవ్ మీద అదే పెనంలో ఈ కప్పుతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ అవుతుంది. ఇందులో 3 కప్పులు పోసాను. బెల్లం ఒక కప్పు నానేసి పెట్టానండి. ఈ వాటర్లో చిటికెడు ఉప్పేసి ఇది కొంచెం మరగనివ్వాలి. ఈ మరిగిన తర్వాత 1/2 స్పూన్ ఫుడ్ కలర్ వేసుకొని, ఇది ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. మీకు కలర్ ఇష్టం లేకపోయినా వేసుకొని అవసరం లేదు. ఈ ఉప్మా రవ్వని ఇందులో వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఉండలు లేకుండా ఇలా సన్నగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఉడికేటప్పుడు పటపట అని పైకి పడుతూ ఉంటాయి. మూత పెట్టేసుకున్నానండి. ఇవి మొత్తం ఉడికిపోయి దగ్గర పడుతుంది. ఇప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బెల్లపు వాటర్ని ఒక కప్పు ఉంది కదా, ఆ కప్పు ఇందులో పోసేసి బెల్లంతో కలిసి మళ్ళీ మొత్తం ఉడికేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బెల్లం బదులు చక్కెరైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అవుతూ దగ్గర పడుతూ ఉన్న టైంలో మళ్ళీ ఒక స్పూను 2 స్పూన్లు అలా నెయ్యి వేసుకొని, ఇది నెయ్యి బాగా వేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ దగ్గర పడి బాగా నెయ్యి సపరేట్ అయ్యేదాకా ఇది ఉడికించుకోవాలి.
చూసారా కలర్ చేంజ్ అయ్యి ఎంత బాగుందో. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ రవ్వతో డైలీ చేసుకునే వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవచ్చండి. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. లడ్డు అయితే చాలా బాగుంది. కొంచెం పచ్చ కర్పూరం వేసుకుంటున్నాను. మంచి వాసనతో ఈ పచ్చ కర్పూరం వేస్తే చాలా బాగుంటుందండి. ఇది ప్రసాదానాలకు కూడా మనం పండగలప్పుడు బాగా చేసుకొని తొందరగా ఈజీగా అయిపోతుంది కాబట్టి ప్రసాదం పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఒక స్పూన్ యాలకుల పొడి, యాలకుల పొడి వేసి ఇందులో బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా దగ్గర పడుతుంది కదండి. ఈ టైంలో అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిపైన లడ్డు పైన పెట్టడానికి సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని పక్కన పెట్టాను. మొత్తం దగ్గర పడి నెయ్యి కొంచెం సపరేట్ అయ్యేలాగా వచ్చిందండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డు చేసుకుందాం. కొంచెం చల్లారింది, ఇంకా కొంచెం దగ్గర పడిపోయింది. ఇప్పుడు చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి తడుపుకొని ఇలా లడ్డు చేసుకోవడమే. చూసారా లడ్డు చాలా ఈజీగా వచ్చేస్తుంది. కలర్ కూడా చాలా బాగుంది కదండి. సేమ్ మోతీచూర్ లడ్డు లాగే ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.